హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే స్పైసీ టేస్టీ లంచ్ ఐటెం అనమాట. అదేంటంటే బ్రింజాల్ కాజు ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకున్నాను. ప్రాసెస్ చూద్దాం. మరి చూడండి, నేను ఆయిల్ పెట్టి ఆయిల్ కాగాక కొంచెం పుదీనా వేసాను, 2 పచ్చిమిర్చి, ఒక హాఫ్ ఆనియన్, అది కూడా పొడుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్లకి పొడుగా కట్ చేస్తేనే ఆనియన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి బాగా కలిపేయాలి ఈ 3. తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసాను అనమాట. జీలకర్ర ఫ్లేవర్లో చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వేసాను. పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇవి ఉల్లిగడ్డలలోనే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు బాగా అయితే వేగపకుండా నార్మల్గా వేయించాలి. తర్వాత ఒక 7-8 కాజులు అయితే వేసుకున్నాను. ఒక కప్పు రైస్కే కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ తక్కువ తీసుకున్నాను. ఒక 4 బ్రింజాలు అయితే తీసుకొని పొడవుగా కట్ చేసుకున్నాను. హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 4 చెంచాలు పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపాక 1 ఎండుమిర్చి అనేది వేసుకున్నాను. ఎండుమిర్చి ఆయిల్లో మాత్రం వేయద్దు ఫ్రెండ్స్, మాడిపోతే బాగుండదు. సో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇదే దాంట్లో నేను. ఇవి ఒక 2 మినిట్స్ ఇట్లా మగ్గాక తర్వాత అన్నము విడివిడిగా చేసుకొని అందులో వేసేసి బాగా కలిపి లాస్ట్కు 2 చిటికెళ్ళంతా ధనియాల పొడి వేసేసుకొని కలుపుకున్నామంటే స్పైసీ వేడిగా బ్రింజాల్ కాజు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ ఫ్రెండ్స్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా చేయడానికైతే చాలా ఉపయోగపడుతుంది. అదిగాక ఇంట్లో వంటలన్నీ అయిపోయి మనకి లాస్ట్కు మిగలకుండా ఉంటాయి కదా, అప్పుడు కూడా ఇన్స్టెడ్గా అయితే మనం ఇలా తయారు చేసేసుకొని తినచ్చు అనమాట. నేను ఈరోజు అట్లనే చేశాను ఫ్రెండ్స్. ఆలుగడ్డ ఫ్రై చేస్తే పిల్లలిద్దరికీ సరిపోయిందనమాట. ఇంకా సో లంచ్లో దానికోసం ఏంది వండుకునేది అన్నట్టుగా ఇట్లా బ్రింజాల్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని తిన్నాను. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మన బ్రింజాల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తిని ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో మీకైతే చెప్తా ఫ్రెండ్స్. ఇందులో ఏం వేసినాం, ఫస్ట్ కాజు వేసినాం కదా, ఒక బుక్క కాజుతో పెట్టుకుంటా. బాగుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసినాం కదా, ఆనియన్ కరివేపాకు ఇవ్వండి. రేపు పోయేసి వచ్చేసి 5 గంటల వరకు వచ్చి మళ్ళీ ఎల్లుండి పోదాం కానీ ప్రశాంతంగా వర్షం చేయొచ్చు. మళ్ళీ తీసుకోవచ్చు చెప్దాము. అవును, 2 రోజులు అయింది పోయి, ఆదివారం అని వచ్చినాం. ఇంట్లో ఏం వండుకోవాలని వానికి చికెన్ వండేసి వెళ్ళిపోదాం. సరేనా, 100 రూపాయలు చికెన్ తెప్పిస్తాను పొద్దున్నే, లేకుంటే రేపు వచ్చేటప్పుడు తెమ్మందాం, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఎల్లుండి పొద్దున్న లేవాక వండేసుకోవచ్చు. జమాన్ ఆకలి అవుతుంది. ఈ రెసిపీ అయితే నాకు కలుపుతూ హాయ్ మంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా అయితే ట్రై చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.